అప్పులు, అబద్ధాలు, అసలు వాస్తవాలు. తెలంగాణ రాజకీయాలలో ప్రధానంగా 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ మీరు గొప్ప, మేము గొప్ప, అప్పుల్లో అని చెప్పి లెక్కలేసుకుంటున్నారు. ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం. సరే, ఇది ఎవరు స్టార్ట్ చేసినా మేము ఇంత అభివృద్ధి సాధించాము, మా ప్రోగ్రెస్ కార్డు ఇది, ఈ అంశంలో ఇంత ప్రోగ్రెస్ సాధించాము, తలసరి ఆదాయంలో, జాతీయ ఉత్పత్తిలో, రోడ్డు విస్తరణలో, నీటి లభ్యతలో, ఇట్లా చెప్పుకోవాల్సిన లెక్కలు కాస్త మేము అప్పులు మాకన్నా మీరు, మీకన్నా మేము అని చెప్పుకొని బస్తీ మీద సవాలంటే ఉత్తుత్తి తొడలు కొట్టుకుంటున్నారు. తలుపులు పెట్టి వస్తారా, మేము వస్తే మేము వస్తాం, మీరు వస్తే మీరు వస్తారా అని బస్తీ మీద సవాల్ అనుకున్నటువంటి జోకర్ రాజకీయాలను చూస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ గతంలో లేనటువంటి చిత్రమైన రాజకీయ చిత్రం ఇది. అయితే అప్పులు సహజమే, కుటుంబానికైనా వ్యక్తికైనా అప్పులు, సంస్థకైనా అప్పులు సహజమే. ఎందుకంటే నాకు చదువుకున్నప్పుడు గుర్తుంది, ఎకనామిక్స్లో ఆ అప్పులు బడ్జెట్ సమావేశం విషయంలోనే చర్చ వచ్చినప్పుడు అప్పుల స్థితిని బట్టి అభివృద్ధిని సూచికలు తెలియజేస్తాయని ఏదో చదివాను. నాకు చాలా ఆశ్చర్యంగా అయిపోయింది. అదేంటి అప్పులు అభివృద్ధి సూచికలు ఎలా అవుతాయి అంటే, అదే దేశానికి 1,00,000 కోట్ల రూపాయలు పని చేయాల్సి వచ్చినప్పుడు 2 కోట్ల పని చేస్తుందంటే అంత పని చేస్తున్నారు, అభివృద్ధి వైపు వెళ్తున్నారు అనేది ఒక అర్థం అనేదో చదివిన గుర్తుంది. అంటే అప్పులు తప్పవు అని చెప్పే ఉద్దేశం నేను. ఎందుకంటే అప్పులు అనేది ఒక వ్యక్తిగత జీవితంలో, హెల్దీ జీవితంలో, కుటుంబ జీవితంలో అప్పుల అవకతవకలు కానీ అవస్థ కానీ ఇస్తుండొచ్చు. కానీ ఒక రాజ్యం అప్పులు అంటే ఇప్పుడు సహజమైనవి. ఎందుకంటే వస్తున్న ఆదాయానికి మించినటువంటి అవసరాలు పెరిగాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ పెరిగింది, అంతే కదా. గతంలో మన ఇంట్లో ఒక్క ఫోన్ ఉంటే గగనం, అది ల్యాండ్ ఫోను. సరే, అది కూడా ఏ ఎమ్మెల్యేతోటి ఎంపీతోటి చెప్పించుకుని వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ల్యాండ్ ఫోన్ కాస్త చేతి ఫోన్ అయిపోయింది, హ్యాండ్ ఫోన్ అయిపోయింది, మొబైల్ ఫోన్ అయిపోయింది. అది ఒక్కరికి ఉంటే ఈ కుటుంబానికి అందరికీ ఉన్నట్టుగా భావించాం. చూస్తున్నాను అతి శీఘ్రంగా మనిషికో ఫోన్ వచ్చింది, మనిషికి 2 ఫోన్లు వచ్చాయి. సో ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ పెరిగిపోయింది, ఇంటికి మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయాయి. ఆ రోజుల్లో ఫ్రీగా ఉచితంగా యాంటీనా పెట్టుకుంటే టీవీ వస్తే ప్రతి శుక్రవారం, ప్రతి గురువారం, ప్రతి ఆదివారం సినిమా చిత్రాలు చూస్తే జీవితం ధరించిపోయేది. ఆదివారం వచ్చే రామాయణం, మహాభారతం చూస్తే పునీతులం అయిపోయిన ఫీలింగ్లో ఉండేవాళ్ళం. కానీ 100 రూపాయల కేబుల్ కనెక్షన్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 600, 800, 1200 నెట్ కనెక్షన్. అంటే మెయింటెనెన్స్ పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. రాష్ట్ర పరిస్థితులు కూడా అలా ఏదో ఒక అవసరాల దగ్గర పెరుగుతూ ఉంటాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏ రోజైతే ఆ రోజు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ఏదైతే స్వాతంత్రం వచ్చిందో, 14 అర్ధరాత్రి, 15 ఉదయం, ఆ రోజు ఏదైతే అంధకారంలో ఉందో, ఆ రోజే ఏ విధంగా అయితే అస్తవ్యస్తంగా ఉంది, దోపిడీకి గురైపోయి దొంగ దాడి చేసిన తర్వాత, దోపిడీదారు దాడి చేసిన తర్వాత ఎట్లా చిందరవదనంగా ఉంటుందో అట్లా ఉన్నటువంటి ఆ పరిస్థితులు. ఏ రోజంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా కన్విన్స్ చేసుకునే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. కానీ ఆ రోజు పరిస్థితులు అలా లేవు కదా. రాష్ట్రాలు సంస్థానాలుగా కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో దేశం ముందుకెళ్ళినటువంటి గడ్డు పరిస్థితుల్లో తెలంగాణ కూడా ఆ విధంగానే మొత్తం మీద చాలా ప్రాబ్లంతో ఉన్నటువంటి వేళల్లో మనం ఉన్న ఫలంగా ప్రభుత్వ పని అంటేనే దీర్ఘకాలిక పని. ఏదైనా గతంలో మనం చూసింది అదే. ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే 10 ఏళ్ళు, ఏదైనా రోడ్ వేయాలా, డ్యామ్ కట్టాలంటే 30 ఏళ్ళు. 30 ఏళ్ళు కడితే ఓ ప్రాజెక్ట్ అవుతుంది. కానీ చూస్తుండగానే కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఏ విధంగా కట్టి ప్రాక్టికల్గా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా కేంద్రం రూపాయి ఇవ్వాల. యాదగిరిగుట్ట కట్టి పునర్నిర్మాణంలో కూడా కేంద్ర నిధులకి రూపాయి ఇవ్వాల. రాష్ట్ర ఆదాయం నుంచి, రాష్ట్రం తీసుకొచ్చిన అప్పుల్లో నుంచో, రాష్ట్రం సాధించిన ప్రగతి ఆదాయం నుంచే ఇవ్వడం జరిగింది. ఆ లెక్కలు చాలా ఉన్నాయి. సో అప్పులు చేసి ప్రగతి ఎసెట్ని నిర్మించారు, ఆస్తులు నిర్మించారు, క్రెడిబిలిటీ నిర్మించారు. ఆ రోజు కేసీఆర్ గారు ఏ రోజైనా మన రాష్ట్రం గురించి ఇతరులు అవాకులు చెవాకులు పేరారని చెప్పారా? ఈరోజు పరిస్థితి ఏమిటి?
ఎక్కడికి వెళ్ళిన అప్పు పుడతలేదు, దొంగలు చూసినట్టు చూస్తున్నారు, చెప్పుల దొంగలు చూసినట్టు చూస్తున్నారు, నేను ఇడికెళ్ళొస్తుంటే ఆడికెళ్ళి ముఖం దాచుకొని పోతున్నారు అని చెప్పేసి స్వయానా చెప్తా ఉన్నాడు. అంటే దివాలా తీసిన మనిషిని ఎలా చూస్తారో అలా చూస్తారు, పరిస్థితులు వచ్చాయని దాని అర్థం. అట్లాంటి వీళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించిన అప్పులు ఒక రకంగా ఉంటాయి, రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి అప్పుల తీరు లెక్కలు వేరేలా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ఉన్నటువంటి ఒక వింత సంస్కృతి, ఒక ఎమ్మెల్యే ఒక రకంగా మాట్లాడతాడు, ఒక ఎంపీ ఒక మంత్రి ఒక రకంగా లెక్క చెప్తాడు, ఇంకో వాళ్ళ ముఖ్యమంత్రి ఇంకొక లెక్క చెప్తాడు, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒక లెక్క చెప్తాడు. ఇట్లా అంకెల గారెడుతోటి ప్రజలు మభ్య పెడతా ఉంటారు. ఛాలెంజ్ విషయం అందుకే వెళ్తే బండారం బయటపడుతుందని చెప్పేసి ఛాలెంజ్లు ముఖాముఖులు రారు, వాళ్ళు ముఖాముఖికి వచ్చే అవకాశాన్ని తీసేసుకుంటారు, పైగా రాలేదని ఒకరినొకరు విమర్శించుకుంటారు. ఇక్కడ రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రాలు ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వము పచ్చి అబద్ధాలు చెప్తా ఉంది. తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 10 ఏళ్ళ అప్పును 2.5 ఏళ్ళలోనే అధిగమించింది, 2.5 ఏళ్ళలోనే 10 ఏళ్ళ అప్పును అధిగమిస్తారా అంటూ విమర్శలు. అంటే వాస్తవానికి ఇది కూడా కరెక్టే. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు చేయని అప్పు నరేంద్ర మోడీ గారు డబల్ చేశాడు అప్పు. మరి ఆయన ప్రగతి ఏంటంటే ఆయన రోడ్ల నిర్మాణం కూడా చూపిస్తాయి, రోడ్ల మీద దోషులు ఎట్లా ఉంటాయో కూడా. ఓకే రైట్. మరి ఇక్కడ కేసీఆర్ చేసిన 12 ఏళ్ళ అప్పుల కన్నా రేట్ కన్నా అది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అప్పుల రేట్ ఎక్కువగా ఉంది. మన ప్రగతి ఏం సాధించారనేది కూడా చూడాల్సి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు అంటే డిసెంబర్ 3వ తేదీ వరకు 4,17,000 కోట్ల అప్పు ఉంది. పార్లమెంటు అధికారికంగా ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ 23 ఫిబ్రవరి అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేతగా రాష్ట్ర అప్పు రూపాయలు 3,57,000 కోట్ల అంటూ ప్రకటించిన బట్టి ఇప్పుడు ఆర్థిక మంత్రిగా మాత్రం 8,021 కోట్ల 651 కోట్లు 8,021,651 కోట్ల రూపాయలు అంటూ తప్పుడు ప్రకటన. 2 సార్లు 2 రకాలుగా మాట్లాడిన విక్రమార్క 10 ఏళ్ళలో బీఆర్ఎస్ చేసింది కేవలం 4.17 లక్షల కోట్లు మాత్రమే. కేవలం 2.5లో కాంగ్రెస్ చేసిన అప్పు జూన్ నాటికి 3,78,234 కోట్ల రూపాయలు, అంటే 1 లక్ష తేడా ఉంది. అదే 2.5. మరి రేపు రాబోయే ఎన్నికల వరకు 5 ఏళ్లలో ఇవి దాటిపోతాయి. మరి ఈ 4 లక్షల కోట్ల రూపాయలకు వాళ్ళు లెక్కలు చెప్తారు, దాని దగ్గరటువంటి ఆదాయ రూపాయమో ఆస్తుల రూపమో క్రెడిబిలిటీ ప్రాఫిట్స్ చూపిస్తారు. మీరు కూడా ఈ 3 లక్షల దానికి చూపించగలుగుతారా? వడ్డీలు కట్టాలంటారా? మరి దీంట్లో కూడా వడ్డీలు ఉన్నాయి. 4 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వము విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. పాత 60 ఏళ్ళ అప్పులకు వడ్డీలు కూడా కట్టారు, అప్పులు కూడా తీర్చుకున్నారు, పంచుకున్నారు. వాటి లెక్కలు కూడా ఉంటాయి కదా దాంట్లో. మరి ఇది ఈ విషయం. అంటే మసిపూసి మారడికాయలు చేస్తూ ఉన్నారు. ప్రగతి వైపు వెళ్ళాల్సినటువంటి రాష్ట్రం. ఇక చూడండి, ఇక్కడ మన సచివాలయం సెక్రటరేట్ కొత్త భవనం అది. ఇది మనకు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో సచివాలయానికి తాత్కాలిక బిల్డింగ్లకు ఎంత ఖర్చు అయింది, ఇక్కడ ఎంత ఖర్చు అయింది, మన పార్లమెంట్ కట్టడానికి ఎంత అయింది, ఇక్కడ ఎంత అయింది, ఇవన్నీ లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా మర్చిపోయిందాం. కానీ ఈ డిజిటల్ మీడియా మాలాంటి జర్నలిస్టులకు అన్ని లెక్కలు ఎక్కాలన్నీ వాళ్ళ గోత్రాలన్నీ తెలుసు. ఇక్కడ డ్యాములు, ఇక్కడ ఐటీ కన్స్ట్రక్షను, యాదాద్రి, ఇదేంటో ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్, వాటర్ ప్యూరిఫైయింగ్, ఇది బహుశా మన మంచినీటి పథకం, ఇది కూడా మిషన్ భగీరథ. ప్రతిపక్ష నేతగా రూపాయలు 3,57,50 కోట్ల అంటూ ప్రకటన. ఫిబ్రవరి అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత 2 రకాలుగా మాట్లాడిన బట్టి ఈ విధంగా ప్రజలని అప్పుల వైపే కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ఈ చిల్లర రాజకీయాలు చేయడం నిజంగా హాస్యాస్పదం.